టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 216వ వీడియో. చాలా ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషను, మీకు కంటెంట్ ఎంత వాల్యుబుల్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అప్డేట్స్ అయితే మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా మీ పోటీ పరీక్షలలో సక్సెస్ను ఇవి డెఫినెట్గా ఈ వీడియోస్ అయితే నిర్ధారిస్తాయి. డైలీ 10 క్వశ్చన్స్, ఇవాటికి మనకి 2160 ప్రశ్నలు అయితే పూర్తవుతున్నాయి. స్టాక్ జీకేతో పాటుగా కవర్ చేయడం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీ కామెంట్ సెక్షన్లో ఉంది. ఇక క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో నూతన క్షిపణి పరీక్షా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఒక న్యూ మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నారండి. ఇప్పటికి మనకు ఒడిశాలో ఒకటి ఉంది మనకి. ఇక రెండవది వచ్చేసి మనకి ఇక్కడ కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామ పరిధిలో దీన్ని ఏర్పాటు చేయడానికి భారత ప్రధాని 2025 మే 2న మరి ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఇది ఇంతకుముందు కూడా ఒక ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది, ఎందుకంటే ఇది 2024లో దీనికి అప్రూవల్ వచ్చింది. అది కూడా మీరు గమనించండి. మనకు వర్క్ అయితే స్టార్ట్ కాబోతుంది. నవదుర్గ మిస్సైల్ టెస్టింగ్ రేంజ్. ఈ గ్రామం సముద్ర తీర ప్రాంతం కావడం, చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలో జనావాసాలు లేకపోవడంతో మిస్సైల్ ప్రయోగాలకు ఇది అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. ఇంకా ఇండియాలో ప్రస్తుతం అయితే మనం మిస్సైల్స్ ఎక్కడి నుంచి టెస్ట్ చేస్తున్నామంటే ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్లో అబ్దుల్ కలాం దీవి నుండి పరీక్షిస్తున్నామండి. దీన్ని ఇంతకుముందు వీలర్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళు. కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే చాలా మందికి ఇది కన్ఫ్యూజ్ అండి. ఇది అది ఒకటేనండి. ఇంతకుముందు వీలర్ ఐలాండ్ అన్నారు, ఇప్పుడు అబ్దుల్ కలాం దీవి అంటున్నారు. అది కూడా గుర్తుంచుకోండి. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 2, IBM, TCS వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? రీసెంట్గా ఒక అగ్రిమెంట్ కుదిరిందండి ఈ సంస్థలతోటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ సాంకేతికతకు సంబంధించి ఇది దేశంలోనే మొట్టమొదటి కేంద్రం. దీన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు క్వాంటమ్ టెక్నాలజీ అంటేనండి ఎంతటి సంక్లిష్ట గణాంకాలనైనా కూడా ఈ టెక్నాలజీ చిటికలో పరిష్కరిస్తుంది, అంటే ఫాస్ట్గా పరిష్కరిస్తుంది. దీన్నే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అని కూడా మీరు తరచూ వింటూ ఉంటారు. మామూలుగానైతే ఇందులో బిట్స్కి బదులు క్వీబిట్స్, యూనిట్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా గుర్తుంచుకోండి మీరు. సాధారణ కంప్యూటర్ ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక్కొక్క మార్గాన్ని వెతుకుతుంది, కానీ క్వాంటమ్ కంప్యూటర్ ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి అన్ని మార్గాలను వెతుకుతుంది. దానివల్ల ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది మనకు ఫాస్ట్గా వస్తుంది. ఇక ఇండియా 2023లో ఈ క్వాంటమ్ మిషన్ని ప్రారంభించింది. సో ఇది మనకు ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి. అమరావతిలో మనకి 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. వెరీ ఇంపార్టెంట్ ఏపీ వాళ్ళకైతే ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలోని ప్రముఖ క్వాంటమ్ పరిశోధన సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కడ కలదు? రైట్, ఇది కెనడాలోని వాటర్లూలో ఉందండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ కూడా నేను డైరెక్ట్ ఇచ్చాను, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, తొలి క్వాంటమ్ ఉపగ్రహం, ఫస్ట్ క్వాంటమ్ శాటిలైట్ మికియస్, దీన్ని ఏ దేశం ప్రయోగించింది? ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతున్నటువంటి టెక్నాలజీ. సో ఒక దేశం అంటే దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, చైనా అండి. చైనా మరి మొట్టమొదటి మికియస్ అనే ఒక క్వాంటమ్ శాటిలైట్, దీన్ని మనం క్వెస్ అంటున్నాం, క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్స్ ఎట్ స్పేస్ స్కేల్, ఆగస్టు 2016లో మికియస్ అనే తొలి క్వాంటమ్ శాటిలైట్ను ప్రయోగించింది. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 5 స్టార్ క్వశ్చన్. ఇది డెఫినెట్గా మనకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం 180 దేశాలలో మనకు పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అంటే 2025లో 151వ స్థానంలో ఉన్నాం మనం. మన స్కోర్ వచ్చేసి 32.96 అండి. ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి నార్వేకి వచ్చిందండి, గుర్తుంచుకోండి. ఇక లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఎరిత్రియా దేశానికి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 6, ట్రికిల్ డౌన్ థియరీ దేనికి సంబంధించింది? ఇది ఎకానమీ నుంచి అడిగినటువంటి ప్రశ్న అండి. చాలా ముఖ్యమైన ప్రీవియస్ క్వశ్చన్ కూడా మీకు గ్రూప్స్లో కంటిన్యూగా వస్తుంది. ఈ ట్రికిల్ డౌన్ థియరీ యొక్క ఉద్దేశం ఏంటి, దేనికి సంబంధించింది అంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పెరుగుదలకు
ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పేదరికం క్రమంగా దానంతట అదే తగ్గుతుందని భావించే సిద్ధాంతాన్ని ట్రికిల్ డౌన్ థియరీ అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సంపన్నులకు ప్రయోజనం చేకూరిస్తే అది చివరికి ఆర్థిక వ్యవస్థలోని మిగిలిన భాగం అంటే అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. ఉదాహరణకు సంపన్నుల యొక్క పన్నులు కనుక మనం తగ్గిస్తే వాళ్ళు ఆ డబ్బుతోటి మరి కొత్త ఇండస్ట్రీస్ పెట్టడము, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల మిగతా వర్గాలు లాభపడతాయి అనేది ఇక్కడ ట్రికిల్ డౌన్ సిద్ధాంతం చెప్పేటటువంటి అంశం అండి. గుర్తుంచుకోండి, ఎకానమీ మీకు టెక్నికల్ వర్డ్స్ ఇలాంటి వర్డ్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవైతే నేను తీసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 7, 2026 వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఏ దేశంలో జరుగుతాయి? చాలామంది కన్ఫ్యూజన్ అండి. ఇక్కడ మనకు సమ్మర్ ఒలింపిక్స్ ఉన్నాయి, వింటర్ ఒలింపిక్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి. 2026 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి మనకు మిలాన్ ఇటలీలో జరగబోతున్నాయి. అదే సమ్మర్ మీకు 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఏమో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయండి. చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇది. మళ్ళీ 2030 వింటర్ ఒలింపిక్స్ ఏమో మనకు ఫ్రాన్స్లో జరగబోతున్నాయి. 2032 సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేసి మనకు బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. ఇక్కడ దాకా ఇచ్చాను మీకు. 2034 వింటర్ ఒలింపిక్స్ సాల్ట్ లేక్ సిటీ ఉటా యుఎస్ఏలో జరగబోతున్నాయి. సో ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఈ గణాంకాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. అంటే ఈ స్పెసిఫిక్ ప్లేసెస్ వెన్యూస్ మీరు గుర్తుంచుకోండి. చాలా ముఖ్యమైన సమాచారం ఇది. క్వశ్చన్ నెంబర్ 8, పాకిస్తాన్ అణ్వాయుధాలు నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న కిరాణా హిల్స్ ఏ ప్రాంతంలో ఉన్నాయి? రీసెంట్గా ప్రతిరోజు మీకు న్యూస్లో వస్తుందండి. ఈ కిరాణా హిల్స్ దగ్గర మరి అణు ధార్మికత లీక్ అవుతుంది అని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ కిరాణా హిల్స్ మనకు పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఉన్నాయి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా 2025 మే 14న రాష్ట్రపతి ద్వారా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అండి. ఇతనిని మనం బిఆర్ గవాయ్ అని అయితే పిలుస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన 2వ దళిత న్యాయమూర్తి. మొట్టమొదటి దళిత న్యాయమూర్తి ఎవరు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అండి. అది కూడా గుర్తుంచుకోండి మీకు. ఇక బౌద్ధం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి బిఆర్ గవాయ్. స్వస్థలం అయితే మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్తో మొదలైన యుద్ధం ఏ రోజున ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి? దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎంతసేపు ఆపరేషన్ సింధూర్ మీద ఫోకస్ చేస్తారు తప్ప ఏ రోజు కాల్పుల విరమణ జరిగింది అనేది మీద ఫోకస్ చేయరు. డేట్ అయితే గుర్తుంచుకోండి. ఒక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తాయి. 2025 మే 10న ఇరు దేశాలు అయితే మనకి కాల్పుల విరమణ ప్రకటించాయి. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ ఏ తేదీన జరిగిందో మీకు డేట్స్ కూడా ఇచ్చాను నేను అంతకుముందు. మే 7న అది మొదలైంది, మే 10న కాల్పుల విరమణ జరిగిందండి. ఇట్లాంటి డేట్స్ చాలా చాలా ఇబ్బంది పెడతాయి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలు. నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఎంత బాగా షేర్ చేయగలిగితే మన కంటెంట్ అంతమందికి రీచ్ అవుతుంది. మీకు మరింత నాణ్యమైనటువంటి యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి నేనైతే ఈ సిరీస్ని చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. ప్రతిరోజు మీకు 10 క్వశ్చన్స్ అయితే మరి వస్తున్నాయి. మరి వీటిని ప్రిపేర్ అయ్యి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలని మరి మనసారా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్కి ఇవ్వండి, ప్రమోట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.